హాయ్. సో నిన్న యాక్చువల్‌గా మన బ్రెయిన్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది? ఎలా హెల్ప్ చేస్తుంది? దాని వెనకాల సైకలాజికల్ రీజన్స్ ఏంటి? అని తెలుసుకుందాం అనుకున్నాం కదా! సో యాక్చువల్లీ మన ఎవ్రీడే లైఫ్‌లో స్ట్రెస్‌ని తగ్గించడానికి మన బ్రెయిన్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే డోపమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. మీ అందరికీ అర్థం కావాలంటే ఇది ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డోపమైన్ అనేది ఒక పేరెంట్ అనుకుందాం అండ్ ఇట్ హాస్ 2 కిడ్స్ డోపమైన్ డెప్త్ అండ్ డోపమైన్ డిటాక్స్. డోపమైన్ డెప్త్ ఈస్ ఎ బాయ్ అండ్ డిటాక్స్ ఈస్ ఎ గర్ల్ అండ్ వి ఆర్ ఆల్ కేర్ టేకర్స్ అనుకుందాం. ఈ ఇద్దరు కిడ్స్‌కి చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ బాబుని ఫాలో అవుతున్నాము అంటే, బాబు ఎలా ఇన్‌స్టంట్‌గా యాక్టివిటీస్ చేయడానికి అలవాటు పడిపోయాడు. ఫోన్‌ని స్క్రోల్ చేయమని, లేదంటే జంక్ ఫుడ్‌ని తినమని, జంప్స్ చేయడము, వీడియో గేమ్స్ ఆడడము, సో ఇలాంటివన్నీ ఇలా చాలా యాక్టివిటీస్‌కి అలవాటు పడిపోయాడు. ఇవన్నీ చేయడానికి మనం కూడా అగ్రీ అయితే, మనకి పేరెంట్ నుండి కొన్ని రివార్డ్స్ వస్తాయి. విచ్ మేక్స్ అస్ హ్యాపీ. ఎలా అంటే అవి పర్మనెంట్‌గా ఉండవు. జస్ట్ టెంపరరీగా కొన్ని డేస్ మాత్రమే ఓకే. పర్వాలేదు అని రివార్డ్స్ ఇవ్వడము. ఆఫ్టర్ దట్ ఎలాంటి రియాక్షన్స్ ఉండవు. ఇది మన ఎవ్రీడే లైఫ్‌కి సింక్ చేయాలి అంటే, మనం కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఫోన్‌ని స్క్రోల్ చేయడము, లేదా ఇంకేదో చేస్తే ఎగ్జాంపుల్ ఫోన్‌ని స్క్రోల్ చేస్తున్నామన్నప్పుడు కొంచెం సేపు స్క్రోల్ చేస్తాం. ఆఫ్టర్ ఎ సర్టెన్ టైమ్ మనకి బోర్ అనిపిస్తుంది. అసలు ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాదు. ఇంకా చేయాలనిపియదు. ఏదో లాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇదంతా ఎందుకంటే మన బ్రెయిన్ ఇన్‌స్టంట్ స్టిమ్యులేషన్ ఇచ్చింది కాబట్టి. అండ్ ఈ డోపమైన్ డెప్త్ అనేది ఎక్కువసేపు ఉండదు. ఇలా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఎలా యూజ్ అవ్వదు. సో ఈ డోపమైన్ డెటాక్స్ అనేది ఏంటి? అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మనం ఇన్‌స్టంట్‌గా కాకుండా పర్మనెంట్‌గా స్ట్రెస్ నుంచి దూరం అవ్వచ్చు అనేది మనం నెక్స్ట్ పార్ట్‌లో క్లియర్‌గా చూద్దాం.